తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మన పట్ల అమ్మ నాన్నలకు కలలు ఉంటాయి. మా అబ్బాయి డాక్టర్ కావాలి, లేక మా అమ్మాయి డాక్టర్ కావాలి, మా అబ్బాయి కలెక్టర్ కావాలి, లేదా మా అబ్బాయి పోలీస్ ఆఫీసర్ కావాలి, లేదా మా అబ్బాయి సేవకుడు కావాలి, మా అమ్మాయి సేవ చేయాలి, ఉన్నత చదువును అభ్యసించాలి, ఉన్నత స్థానంలో ప్రభువుకు సాక్షులుగా జీవించాలి అని చెప్పి అమ్మ నాన్నకు ఖచ్చితంగా కొన్ని కలలు ఉంటాయి. దేవునికి కూడా మన పట్ల ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి, ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. ఆయనకు మన పట్ల ఉన్న తలంపులు ఆకాశము కంటే ఎత్తైనవి, విస్తారమైనవి, గంభీరమైనవి అని బైబిల్ సెలవిస్తుంది. నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచనలు నీ కులాన్ని బట్టో, నీ రంగును బట్టో, నీ స్థితిగతులను బట్టో, నీ చదువు సంధ్యలను బట్టో అసలు కానే కాదు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆలోచనలు, ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు అవి ఆయనను బట్టే. కాబట్టి దేవుడు ఏ ఆలోచనలు కలిగి ఉన్నాడో, అనగా నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడికి ఏ ఆలోచనలు ఉన్నాయో, నీకు జన్మనిచ్చినటువంటి అమ్మ నాన్నలకు ఏ తలంపులు ఉన్నాయో గ్రహించి జీవిస్తే బాగుంటుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒకవైపు యోసేపు తండ్రికి యోసేపు పట్ల గొప్ప ఆలోచనలు ఉన్నాయి. ఏదో ఒకరోజు పాలించువాడు కావాలి, 10 మందికి ఆశీర్వాదంగా మారాలని మా అబ్బాయి, అది నాన్న ఆలోచన. దేవునికి కూడా యోసేపు పట్ల శ్రేష్టమైన ఆలోచనలు ఉన్నాయి. ఓ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వచ్చి యోసేపు ఎదుట సాష్టాంగపడతాయి అన్నట్టుగా దర్శనం ద్వారా దేవుడు తెలియచేశాడు. అంటే అది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కాదు సుమా, దాని వెనుక ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశము, పాఠము, ప్రణాళిక ఉంది. అది దేవుడు యోసేపుకు తెలియచేశాడు. కాబట్టి యోసేపు యొక్క మనస్సు ఎప్పుడు ఏముందంటే, మా నాన్నకు నా మీద ఒక అభిప్రాయం ఉంది, ఏదో ఒక రోజు నేను పరిపాలకుడు అవుతాను. అలాగే దేవునికి నా మీద ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. నేను ఒకప్పుడు ప్రకాశిస్తాను, ఉన్నతమైన స్థానంలో నేను జీవిస్తాను. అటు నాన్నకి గొప్ప ఆలోచనలు, దేవునికి శ్రేష్టమైన తలంపులు నా పట్ల ఉన్నాయి. కానీ వాళ్లకు ఎంత ఉన్నతమైన తలంపులు ఉన్నప్పటికీ నేనేమో పనోడుగా, పాలేరుగా వచ్చి వీళ్ళ ఇంట్లో పడ్డాను. అయినంత మాత్రాన మా నాన్న కన్న కలలు వమ్ము చేయాల్సిన అవసరంలా, నా దేవుడికి నా పట్ల ఉన్న శ్రేష్టమైన తలంపులు, ఉద్దేశాలు గాలికి విడిచేయాల్సిన అవసరంలా, కష్టతరమైన పరిస్థితి గుండా వెళుతున్నా, చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా, నాన్న వాళ్ళు ఎవరు నాకు లేకపోయినా, అర్థం చేసుకునే ఆప్తులు లేకపోయినా, అసలు అడ్రస్సే లేకపోయినా, నాకంటూ నా గురించి గొప్పగా ఆలోచించే దేవుడు ఉన్నాడో, నాకంటూ మా నాన్న యొక్క ఆశలున్నాయి. కాబట్టి ఎక్కడుంటే అక్కడ కష్టపడి పనిచేస్తాను అని చెప్పి యోసేపు ఏం చేశాడు? తన చేతికి ఇవ్వబడిన పనిని శక్తివంచం లేకుండా కష్టపడి చేశాడు. ఫలితంగా యోసేపు ఆ ఇంట్లో ప్రమోషన్ పొందుకున్నాడు. ఆ ఇంటిని పాలించువాడిగా యోసేపు ఉన్నతమైన స్థాయికి చేరాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే 13 సంవత్సరాలు యోసేపు యొక్క జీవితంలో చాలా కష్టాలు గుండా వెళ్ళాడు. కానీ అదే సమయంలో దేవుడు యోసేపును హెచ్చించుకుంటూ వెళ్ళాడు. గమనిస్తున్నారా? వీళ్ళు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? ప్రభువా, నాకు కష్టాలు వద్దు ప్రభువా, శ్రమలు వద్దు ప్రభువా, బాధలు వద్దు ప్రభువా, పరీక్షలు వద్దు ప్రభువా, శోధనలు వద్దు ప్రభువా, ఏమి వద్దు ప్రభువా, నేనే వద్దు ప్రభువా. దయచేసి ఏ ఒక్కరు కూడా కష్టాలు, శ్రమలు, బాధలు ఇవేమి వద్దు ప్రభు అని ప్రార్థన చేయకండి. అవి లేకుండా మన జీవితంలో బ్యాలెన్స్గా ఉండడం సాధ్యము కానే కాదు. అర్థం చేసుకోండి. యోసేపుని ఎందుకని దేవుడు నలగగొట్టాడయ్యా అంటే, దయచేసి గమనించండి, భూమిని దున్నకుండా అది ఫలించదు, మేఘాలు విరగకుండా వర్షము కురియడం సాధ్యము కాదు, ద్రాక్షలు నలగకుండా ద్రాక్ష రసం కాదు, కాఫీ బీన్స్ మరగకుండా మంచి కాఫీ, ధాన్యము బియ్యము ఉడకకుండా మాంసం కూర, మళ్ళీ అలా అంటే పొద్దున అనకండి. మాంసం పొయ్యి మీద నూనెలో ఉడకకుండా అది టేస్టీగా ఉండదు. సో ఖచ్చితంగా
గోధుమలు నలగగొట్టబడాలి, భూమి దున్నబడాలి, పండ్లు నలపబడాలి, మేఘాలు విరగాలి. అలాగే మన జీవితంలో కూడా అనేక సందర్భాల్లో విరగగొట్టబడాలి. ఆ రొట్టెలు విరగగొట్టబడకుండా అనేక మందికి ఆశీర్వాదంగా పంచబడలేదు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా దేవుడు విరగగొడతాడు. పోయినసారి ఒక విలువైన పాఠం మీతో పంచుకునే జ్ఞాపకం ఉందా? గ్రామాల్లో బావి దగ్గరకు వెళ్ళి కుండల్లో, బిందుల్లో నీళ్లు పడతారు. అలా నీళ్లు బట్టి ఏం చేస్తారు? కావిడిని ఉపయోగిస్తారు. ఒక బిందెని నువ్వు మోసుకెళ్ళగలవు. నువ్వు ఎంత గొప్పడు అయినా కూడా ఈ భుజం మీద ఒక బింది, ఈ భుజం మీద ఒక బింది, నెత్తి మీద ఒక బింది సాధ్యం కాదు. అది సర్కస్ ఫీట్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు? ఈజీగా 2 బిందులు పట్టుకెళ్ళిపోవడానికి కావడిని వాడతారు. ఇప్పుడు కావడిలో వెనక బిందులో చాలా ఫుల్గా నీళ్లు ఉన్నాయి, ముందు బిందులోనేమో కొంచెం నీళ్లు ఉన్నాయి. ఆ కావడి మోసుకెళ్ళగలడా? సాధ్యం కాదు. ఇప్పుడు కావడి తేలిగ్గా మోసుకెళ్ళిపోవాలి అని అంటే ముందు ఎంత నీళ్లు ఉన్నాయో వెనక అంత నీళ్లు ఉండాలి. అంటే ముందు ఎంత బరువు ఉందో వెనక అంత బరువు ఉండాలి. ముందేమో చెంబు పెట్టారు, వెనకాలేమో బింది పెట్టారు. కావడి మోసుకెళ్ళగలడా? అది సాధ్యం కాదు. సో ముందు ఎంత బింది ఉందో వెనక అంత బింది ఉండాలి. ముందు ఎంత బకెట్ ఉందో వెనక అంత బకెట్ ఉండాలి. అలాగే దేవుడు మన జీవితంలో బ్యాలెన్స్గా ఉండాలని చెప్పి ఏం చేస్తాడో తెలుసా? ముందేమో కష్టాలు అనే బింది పెడతాడు, వెనకేమో సుఖము అనే బింది పెడతాడు. ఇప్పుడు సుఖము, కష్టము ఏంటో తెలియకపోతే సుఖం యొక్క విలువ కూడా మీకు తెలియదు. కష్టపడకుండా సుఖపడాలి అనుకుంటారు చూసారా? అది సుఖం కాదు, భోగం. అది మీకు